శతమానం భవతి. కార్తీక్ పక్కన భారీగా ఉండే అర్హత నీకు మాత్రమే ఉంది. ఆ స్థానంలో నీలిమని తీసుకొద్దామని అత్తయ్య అనుకుంటుంది. అది తప్పని నీకు అనిపించడం లేదా? తప్పని నాకు అనిపిస్తే సరిపోదన్నయ్య. నిర్ణయం తీసుకున్న అత్తయ్య కనిపించాలి. అత్తయ్య మాటని కాదని లేని ఆయన కనిపించాలి. అసలు కాడదాని జీవితాన్ని నాశనం చేసి నా భర్త జీవితంలోకి రాకూడదని ఆ నీలిమ కనిపించాలి. ఇలాంటి రాత రాయకూడదని రాసిన ఆ దేవుడు కనిపించాలి. అప్పుడు ఆ నిర్ణయంలో తప్పు గురించి వాళ్ళ మనసు మారుతుంది. అంతేకాని నాకు తప్పనిపిస్తే ప్రయోజనమేముంది? అలా అని వదిలేసుకుంటావా భాను? ప్రేమించుకున్న మేమిద్దరం కలవాలని ఒక్కటవ్వాలని నువ్వెంత ప్రయత్నం చేశావో మాకు తెలుసు భాను. నీ కృషి ఫలించింది. ఈరోజు మేమిద్దరం ఒకటయ్యాం. అలాగే నువ్వు మా అన్నయ్యని ఎంత ప్రేమిస్తున్నావో మాకు తెలుసు. అలాంటి మీరిద్దరూ విడిపోతారంటే మేమెలా తట్టుకోగలం? ఇలా చూడమ్మా, నువ్వు ఆ ఇంటికి రావు, వాళ్ళని అడగవని మాకు తెలుసు. కానీ నీ మనుషులుగా మేము ఆ ఇంట్లో ఉన్నాం. నువ్వు సరే అంటే నేను ఎదిరిస్తాను. అవసరమైతే కార్తీక్ని బయటికి తీసుకొస్తాను, మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను. ఇది కూడా నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఇంతకుముందు నేనేమైనా ప్రయత్నం చేస్తే వద్దని నువ్వే ఆపావు. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఆపకపోతే అందరూ బాగానే ఉంటారు. నువ్వే అన్యాయం అయిపోతావు. ఒక్కసారి ఆలోచించుకో. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదన్నయ్య. అక్కడ నిర్ణయం తీసుకున్నారని మీరే చెప్తున్నారు. ఇక్కడ నా నిర్ణయానికి ఎలాంటి విలువ ఉండదని నాకు తెలుసు. లోకం తెలియని చిన్నపిల్లలైతే నచ్చజెప్పచ్చు. అమాయకత్వంతో చేస్తుంటే ఆలోచించండి అని మార్చుకోవచ్చు. కానీ వాళ్ళన్నీ తెలిసిన వాళ్ళు, ప్రపంచాన్ని ఎంతో చూసిన వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాక మారతారా? ఇంకా ఆయన విషయానికొస్తే అమ్మ మాటని కాదనలేని గొప్ప కొడుకు. తను ఆ నిర్ణయానికి తల ఉంచాక నేనేం చేయగలను? మనసులో ఉన్న స్థానం లేనప్పుడు మనిషిని ఎక్కడికి తీసుకొచ్చినా ఆ మనిషికి స్థానం ఉండదు. మేమిద్దరం ఆంటీతో ఆ ఇంట్లో ఉండి కూడా నీ విషయంలో ఏమీ చేయలేకపోతున్నాం. ఒక్క ప్రయత్నం చేద్దామంటే నువ్వు వద్దంటున్నావు. ఇప్పుడిక ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇది ఇక్కడితో అయిపోతుందని అనుకోకు భాను. నీలిమ అన్నయ్య జీవితంలోకి రావడమే కాదు, అన్నయ్య మీద నీలిమ ప్రభావం కూడా పెరిగిందనుకో, అది ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో నాకు తెలుసు. అంతవరకు ఎందుకు? ఇప్పుడు దోసపాడుకి అన్నయ్యతో పాటు నీలిమ కూడా వెళ్తుంది. తనక్కడికి వెళ్ళిందంటే ఏం చెప్తుందో నీకు కొత్తగా చెప్పక్కర్లేదు. మావయ్య తప్పే చేశాడని అక్కడ అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తుంది. నీ మీద కోపంగా ఉన్న అన్నయ్య కూడా ఆ మాటనే సమర్థిస్తాడు. ఇక్కడున్న సమస్యలతో పాటు అక్కడ ఊర్లో కూడా మీ పరువు పోతుంది. అందుకే ఒకసారి నిన్ను ఆలోచించమని చెప్తున్నాను భాను. మేమిద్దరం ఇంతలా అడుగుతున్నాం, కానీ ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకోవడం నీకే మంచిది భాను. ఏంటి రాము, భాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు నీకైనా ఆపాలని అనిపించలేదా? ఆంటీ, తీసుకున్న నిర్ణయం మంచిదైనప్పుడు ఎందుకు ఆపాలి? అలా అంటావేంటి రాము? మొన్న ఇంటి దగ్గర ఎంత గొడవ జరిగిందో మర్చిపోయావా? ఇప్పుడు ఇంకెంత జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. అసలే మన రోజులు బాగోలేదు. మంచికి పోతే చెడెదురవుతుంది. అదెందుకు అర్థం చేసుకోరు? ఆంటీ, భయపడుతున్నంత వరకు అందరూ భయపెడుతూనే ఉంటారు. తప్పు మన వైపు లేనప్పుడు ఎవ్వరినైనా సరే ఎదిరించాలి. మన నిజాయితీ మనమే నిరూపించుకోవాలి. ఇప్పుడు భాను అదే చేస్తుంది. అలాంటి దానికి మనం సపోర్ట్ చేయాలి, అంతేగాని ఆపితే ఎలా? కరెక్ట్గా చెప్పావు రాము. అమ్మా, నేనిప్పుడు దోసపాడు వెళ్ళకపోతే
తప్పు మనం చేసినట్టు అవుతుంది. అక్కడికి ఆయనతో పాటు నీలిమ కూడా వెళ్తుంది. మన గురించి, నాన్న గురించి తన నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. మన మీద అభిమానంతో ఉన్న ఊరి జనం ఆ మాటలు భరించరు. అది పెద్ద గొడవకి దారితీస్తుంది. ఇదంతా నేను చేయించానని మళ్ళీ నీలిమ మన మీద మరో నింద వేస్తుంది. ఇవేవీ జరగకుండా ఉండాలంటే నేను అక్కడికి వెళ్ళాలి. ఆ మైనింగ్ పనులు జరిగేలా చూడాలి. మరి అదేంటి భాను, మొన్న వాళ్ళు మన ఇంటికి వచ్చి గొడవ చేసినప్పుడు నీకేం సంబంధం లేదని చెప్పావు కదా. ఇప్పుడు నేను సరి చేయకపోతే ఎలా అని బయలుదేరుతున్నావేంటి? అది నిజమా, ఇది నిజమా? రెండూ నిజమే. ఈ స్ట్రైక్ నేను చేయిస్తున్నాను అన్నారు, అది అబద్ధం. దానికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాను. ఇప్పుడు ఈ రెండు కుటుంబాల గురించి ఒక ఊరు నలిగిపోకూడదు కాబట్టి ఆ స్ట్రైక్ ఆపించాలని వెళ్తున్నాను. మా నాన్న మీద ఇంకేం నింద పడకూడదని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో నువ్వు వేరే అర్థాల్ని వెతకక్కర్లేదు. బాణమ్మా, నువ్వు ఏది చేసినా కరెక్ట్గానే చేస్తావో, అందరికీ మంచి జరిగేలాగే చేస్తావో. నువ్వు వెళ్ళిరా బాణమ్మా. ఇప్పుడు నేను వెళ్ళాలమ్మా. అది మన ఊరు, మన వాళ్ళు. మనతో ఏ బంధుత్వం లేకపోయినా మన కష్టం వచ్చిందని మన వెనక నిలబడ్డానికి ముందుకొచ్చారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిందే. అదే మంచిది. కష్టాల్లో ఉంటే అయిన వాళ్లే వదిలేస్తున్న రోజులివి. అలాంటిది ఒక ఊరి వాళ్ళమని మన కోసం నిలబడింది ఆ ఊరు. అందుకే అమ్మా నేను వెళ్ళాలి. ఈ సమస్యకి పరిష్కారం చూపించాలి. భాను, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. అమ్మా జాగ్రత్త. భగవంతుడా, అక్కడ ఏ గొడవ జరగకుండా చూడు. నమస్కారం బాబు. నమస్కారం బాబు. కూర్చోండి. మేమిక్కడ తీరిక కూర్చొని మాట్లాడడానికి రాలేదు, సమస్యని పరిష్కరించడానికి వచ్చాం. ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటే వాసుదేవరావు గారు బయటికి రావాలి. బాణమ్మకి మీరు క్షమాపణ చెప్పాలి. హలో, ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఏవమ్మో, నీకేంటి సంబంధం? సమస్య ఊరిది, వాళ్ళది. కూర్చోమని కూర్చి వేశాం కదా అని ప్రతి దాంట్లో తలదూరిస్తే ఊరుకునేది లేదు. నువ్వు ఆగు బ్లాకు. మాట్లాడడానికి వచ్చారు కదా, మాట్లాడనివ్వండి. చెప్పండి. చెప్పడానికే ఉంది. మైనింగ్ అన్నది ఈ ఊరికి మా కంపెనీకి జరిగిన అగ్రిమెంట్. ఇంకా వాసుదేవరావు భానుల విషయం మా రెండు కుటుంబాల మధ్య వచ్చిన డిస్టర్బెన్స్. దానికి దీనికి సంబంధం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చూడండి అల్లుడు బాబు, వాసుదేవరావు గారు, బానమ్మ అంటే ఇద్దరు మనుషులు కారు. ఈ ఊరంతా వాళ్ళ కుటుంబమే. ఈ ఊర్లో ప్రతి గడపకి వాళ్ళ వల్ల మంచి జరిగింది. అలాంటి వాళ్ళకి ఈరోజు అన్యాయం జరిగింది. ఇది రెండు కుటుంబాల సమస్యని మీరే చెప్పారు కదా. వాసుదేవరావు గారిది మా కుటుంబం. వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నీలిమా, నువ్వాగు. చూడండి ప్రెసిడెంట్ గారు, వాళ్ళ మీద మీరు అభిమానం చూపించడంలో మాకే అభ్యంతరం లేదు. మా అమ్మది కూడా ఈ ఊరే, ఈ ఊరు ఆడపడిచే. అందుకే ఈ ఊరి మీద అభిమానంతో ఇన్ని 100 కోట్లు పెట్టి ఇక్కడ మైనింగ్ చేస్తున్నాం. దీనివల్ల మాకెంత లాభం ఉందో ఈ ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళకి అంతే లాభం ఉంది. మరి మా వల్ల బాగుపడి మాకు అన్యాయం చేయటం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. ఏంటి బాబు నువ్వు చెప్పేది? మీ అమ్మగారు మా ఊరు ఆడపిల్లే కాదన్నాం, కానీ మీరు మైనింగు ఎందుకు మొదలుపెట్టారు? లాభాల కోసమేగా. కానీ మా బానమ్మ లాభాల కోసం ఏ పని చేయలేదు.
మా బతుకు బాగుపడడం కోసమే చేసింది. ఈ ఊరు బాగుపడటం కోసం మాత్రమే చేసింది. కానీ మేము మట్టిని నమ్ముకున్న వాళ్ళం, మంచిని మాత్రమే చూస్తాం. ఏంటి మీరు పని చేయకపోతే పని ఆగిపోతుందనుకుంటున్నారా? డబ్బులు పారేస్తే పక్క ఊరు నుంచి 100 మంది పనిచేయడానికి వస్తారు. ఏంటి బెదిరిస్తున్నారా? మేము ఊరుకున్నాం కాబట్టి కారేసుకుని ఇంత దూరం వచ్చారు. మాతో కొట్లాటకు దిగి మీరు తిరిగి వెళ్ళగలరేమో ఆలోచించండి. అప్పుడు బయట ఊరు నుంచి ఎవరు వస్తారో మీకే అర్థమవుద్ది. ఏంటి బెదిరిస్తున్నారా? షూట్ చేసి పారేస్తాను. వచ్చిందండి పెద్ద ఇంగ్లీష్ దొరసాని. మీరు ఏం చేసినా మేము చూస్తూ ఊరుకుంటామనుకోకు. నీలిమ, మనం ఇక్కడ గొడవకి రాలేదు, పరిష్కారానికి వచ్చాం. సైలెంట్గా ఉండు. చూడండి, వాళ్ళని ఎంతలా అభిమానిస్తున్నారు కదా. మరి ఆ వాసుదేవరావు మా అమ్మని చంపాలనుకున్నాడు. తల్లిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి మనిషిని క్షమించాలా? అలాంటి మనిషికి సపోర్ట్ చేసిన భానుని క్షమించాలా? ఆవేశంతో కాదు, ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు బాబు. విత్తనాన్ని చూసి చెట్టు ఎలాంటిదో చెప్పే రైతులం మేము. అలాంటిది వాసుదేవరావు గారితో ఏళ్ల తరబడి పరిచయం ఉంది. బానమ్మ ఈ ఊళ్ళో మా చేతుల మీదుగా పెరిగింది. ఆ మనుషులేంటో ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకి ప్రేమించడం, సాయం చేయడమే తెలుసు, ప్రాణాలు తీయడం తెలీదు. ఇది నిజం. ఈ పని ఆపడం వల్ల మీకు నష్టం వస్తుందేమో కానీ ఈ ఊరి మొత్తానికి కష్టం వస్తుంది. అయినా సరే ఈ ఊరంతా ఒకే మాట మీద ఉన్నారు అంటే ఆ మనుషులు ఎలాంటి వారో మీకు అర్థం అవ్వాలి. ఇక మీరే ఆలోచించండి. చేసిన తప్పు ఒప్పుకుంటే మీకే మంచిది. అదిగో బాణం వచ్చింది. బాబాయ్ మీరు చేస్తున్న పని? చేస్తున్నదంతా నువ్వే కదా. మళ్ళీ ఏంటి అని అడుగుతావేంటి? కార్తీక్ ముందు నాటకాలా? నాటకాల బ్రతుకు నీది, నాది కాదు. అయినా నేను నీతో మాట్లాడడానికి రాలేదు. మీరు చెప్పండి బాబాయ్. చెప్పడానికి ఏముందమ్మా, మీకు అన్యాయం జరిగింది. న్యాయం జరిగే వరకు వీళ్ళ మైన్స్లోకి పనిలోకి ఎవరూ వెళ్ళరు. మీ అభిమానానికి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. ఇదంతా మీరు మా కోసం చేస్తున్నా, ఇది మేము కావాలని చేస్తున్నామని కొందరు అనుకుంటున్నారు. మనుషుల మీద అభిమానం లేని వాళ్ళు అనుకునే మాటమ్మా ఇది. అందుకేగా అన్యాయంగా మీ నాన్నగారిని జైల్లో పెట్టారు. మిమ్మల్ని కోడలని కూడా చూడకుండా గెంటేశారు. ఈ ఆవేశమే వద్దు. ఇది మా 2 కుటుంబాల సమస్య. మేం చూసుకుంటాము. మీరిలా మైనింగ్ ఆపడం వల్ల మన ఊరి పరువు పోతుంది. మనల్ని నమ్మి అప్పగించిన వాళ్ళకి ఎంతో నష్టం వస్తుంది. కొన్ని 100,000 కుటుంబాలు దేని మీద ఆధారపడి బతుకుతున్నాయి. వాళ్ళందరి ఆకలికి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నా కోసం ఇంతమందిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మరి అలాని వదిలేయమంటారా? ఆ రోజు మీరు మమ్మల్ని వదిలేయలేదు కదమ్మా. మీరు మీ నాన్నగారు మా గురించి ఎంత ఆలోచించారు. ఆ అభిమానాన్ని మీరంతా గుర్తుపెట్టుకున్నారు. అది మాకు చాలు. కానీ ఒక్క విషయం, మా నాన్న ఏ తప్పు చేయలేదు. ఎవరో చెప్పిన మాటకి ఆయన అరెస్ట్ చేశారు. మా నాన్న ఈ హత్య చేయించబోయారనడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. కోర్టులో ఈ కేసు నిలబడదు. మా నాన్న నిజాయితీతోనే మళ్ళీ మనందరి ముందుకు వస్తారు. అప్పుడు ఆయన మీద పడ్డది అపనింద అని చాలా మంది తెలుసుకుంటారు. జరగబోయేది ఇదే. న్యాయం మా వైపు ఉంది, నిజం మా వైపు ఉంది.
మా కోసం ఇంతమంది ఉన్నారన్న తృప్తి మాకు చాలు. కానీ ఇప్పుడు మీరిలా పనాపడం వల్ల ఇదంతా మేమే చేయించామని మరో నింద మాపై పడుతుంది. అది మీకు ఇష్టమా? మీ అందరికీ దండం పెట్టి మరీ చెప్తున్నాను, దయచేసి అందరూ పనిలోకి వెళ్ళండి. యథావిధిగా మైనింగ్ జరగనివ్వండి. ఇది ఈ ఊరి ఆడపిల్లగా నేను కోరుతున్న కోరిక. సరేనమ్మా, మా వల్ల మీరు నిందపడకూడదని మీ మాట వింటున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు అన్యాయం చేయాలని ఎవరు చూసినా మన ఊరంతా మీ వెనకుందని మర్చిపోకు. బాబు, మా బాణమ్మ చెప్పింది కాబట్టి రేపటి నుంచి ఊళ్ళో వాళ్ళు పనిలోకి వెళ్తారు. మీ మైనింగు యథావిధిగా కొనసాగుతుంది. ఏడుకొండలు మేడం. పిలిపించు. ఓకే మేడం. మేడం, దేవం వచ్చింది. ఏయ్, మేడంకు నమస్తే పెట్టు. ఏంది పెట్టేది? నేను నీ లెక్క ఆమె కింద పని చేయట్లేదు దండాలు పెట్టనీకి. దేవమ్మకి భయపెట్టమే గాని భయపడ్డం తెలీదు. మేడం అంటే భయం లేదా? నువ్వాగు. నువ్వు చెప్పింది నిజమే దేవమ్మా. పులిలా అందర్నీ భయపెడుతూ బయట తిరిగిందానివి ఇప్పుడు పిల్లిలా చిన్న జైలు గదిలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది నీకు. ఇక్కడ నీకు ఏ స్వతంత్రం ఉండదు. జైలు రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి. అందుకు నీకు బాధగా లేదా? బయటికి వస్తానన్న ధైర్యమే ఉంది. కూర్చో. అవును దేవమ్మా, మేము నిన్ను పట్టుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎంతో తెలివిగా తప్పించుకున్నావు. చివరికి నాకాబంది పెట్టినా నువ్వు మాత్రం మాకు దొరకలేదు. అలాంటిది నీ అంతట నువ్వే ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది? నిన్ను లొంగిపోమని చెప్పిందెవరు? ఒక్కరు చెప్పింది జేనీకి నేను దద్దమ్మని కాదు, దేవమ్మని. నువ్వు చెప్పింది నమ్మడానికి నేను కూడా అమాయకురాల్ని కాదు, ఐపీఎస్ ఆఫీసర్ని. వాసుదేవరావు నీతో ఈ పని చేయించాడు అని నువ్వు చెప్తే నమ్మేస్తావని నువ్వెలా అనుకున్నావు? ఆయన ట్రాక్ రికార్డ్ మొత్తం చెక్ చేశాను. ఎవ్వరికి చిన్న హాని కూడా చేయని మనిషి ఆయన. ఇంకో మనిషి ప్రాణాలు తీస్తాడు అంటే జరిగే పని కాదు. నీతో ఎవరో ఈ పని చేయిస్తున్నారు. వాళ్ళని నువ్వు ఎందుకు నమ్ముతున్నావో నాకు అనవసరం. కానీ నీకు జరిగే నష్టం ఏంటో నేను చెప్తాను. ఇందులో ఎలాంటి ఆధారం లేదు కాబట్టి వాసుదేవరావు క్లీన్ చిట్తో బయటకొస్తాడు. అబద్ధం చెప్పడం ప్లస్ హత్య చేసిన కేసు మీద నువ్వు జీవితాంతం జైల్లో కూర్చోవలసి వస్తుంది. అందుకే చెప్తున్నాను, ఇప్పటికైనా నిజం చెప్తే నువ్వు బయటపడొచ్చు. నేను బయటపడికి కాదు, గా వాసుదేవరావు బయటపడికి నువ్వెంత ప్రయత్నిస్తున్నావో నాకు తెలుసు. చెప్పినా కదా, జైల్లో ఉన్న నా కొడుకుని చంపుతానని బెదిరించిండు. గీ పని చేయమని చెప్పిండు. భయపడను అని జైల్లో ఉన్న నువ్వే ధైర్యంగా నా ముందు చెప్పావు. అలాంటిది నువ్వు బయటున్న వాసుదేవరావుకి భయపడ్డావంటే నమ్ముతాను అని నువ్వెలా అనుకున్నావు? నువ్వెంత తెలివైన దానివైనా ఒక్కోసారి ఇలా తెలివి తక్కువగా దొరికిపోతావు దేవమ్మా. నిజాన్ని నువ్వు ఎక్కువ కాలం దాచలేవు. పోలీసులు నువ్వనుకున్నంత అమాయకులేం కాదు. నీతో ఎవరాడిస్తున్నారో వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అవును, నీ కొడుకు కోసమే కదా ఇదంతా చేస్తున్నాను అన్నావు. మరి ఆ కొడుకుని చూస్తావా?
నువ్వు ఎంత కరుడుగట్టిన నేరస్తురాలివైనా నువ్వు ఒక తల్లివే దేవమ్మా. కన్న మమకారం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఏడుకొండలు. మేడం. ఎస్ మేడం. బిడ్డ ఎట్లున్నవురా? అమ్మా నువ్వు దేనికి వచ్చినవే? నీకోసం వచ్చిన బిడ్డ. గీ అమ్మ నిన్ను వదిలేసింది అనుకున్నావులే. నువ్వంటే నాకు చాలా ప్యానం రా. నీకోసం ఈ అమ్మ ఏదైనా చేస్తుంది. నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది బిడ్డ. నువ్వే ఫిక్కర్ చేయకు. ఏ ఆగు. ఎడిచిపెట్టుండ్రి, ఎడిచిపెట్టుండ్రి. ఆగు దేవమ్మా. ఈ ఊరితోని ఈ ప్రదేశంతోని మనకి విడదీయరాని అనుబంధం ఉందండి. ఆ రోజు ఇక్కడ ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా నాతోనే ఉందనిపించింది. ఈ జీవితం అంతా మీ నీడలోనే గడపాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఈ రోజు ప్రపంచంలో ఉన్న బాధ అంతా ఇక్కడ నా కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.